ఉన్నారు అందరూ నేను షాహీన్ సో మా గోవా వ్లాగ్స్ అని చూస్తున్నారు కదా డే 1 డే 2 చూసే ఉంటారు ఇప్పటికి చూడకపోతే పక్కా చూడండి సో ఇవాళ మా డే 3 ఐటినరీ డే 3 ప్లాన్ ఏంటంటే కొంచెం టూరిస్టీగా ట్రై చేద్దాం అనుకున్నాం సో మనకి ఇక్కడ గోవాలో బెన్స్ వ్యాక్స్ మ్యూజియం అండ్ ఫిష్ అక్వేరియం ఉంది దాంతోపాటు కొత్తగా థండర్ వరల్డ్ అని ఒకటి స్టార్ట్ చేశారు మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ ఆర్పోరా దగ్గరలో ఉన్నాయి సో మేము ఉంటున్న ప్లేస్ నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అంతే సో ఇవాళ ఆ ప్లేస్ అని కవర్ చేద్దాం అనుకుంటున్నాము వ్యాక్స్ మ్యూజియం మీకు ఐడియా ఉంటుంది కదా అంటే ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళకి లైక్ గోవాలో వెళ్ళని వాళ్ళకి నార్మల్గా అబ్రాడ్లో అంతా ఇవన్నీ పాపులర్ ఉంటాయి లైక్ యూనో సో ఫస్ట్ టైం ఇక్కడ మేము ట్రై చేస్తున్నాం ఇండియాలో లెట్స్ గో అండ్ సీ ఎలా ఉంటుంది అన్నది సో ఈ 3 ప్లేసెస్ ఇవాళ కవర్ చేద్దాం అనుకుంటున్నాం దాంతోపాటు అడిషనల్గా సాటర్డే ఇవాళ సో సాటర్డే నైట్ మార్కెట్ ఒకటి ఉంటుంది అది కూడా ఆ ప్లేస్కి దగ్గరలో అర్పురా దగ్గరలోనే ఉందన్నమాట సో ఈ ప్లేసెస్ అన్ని ఇవాళ కవర్ చేద్దాం అనేది ప్లాన్ బట్ ఎలా చేంజెస్ ఉంటాయి అంటే తెలియదు కానీ జస్ట్ లెట్స్ గో విత్ ద ఫ్లో ఇవాళ కూడా వెదర్ అలానే ఉంది చాలా దారుణంగా ఉంది బట్ చూద్దాం మేనేజ్ చేసి అంటే ఇంత దూరం వచ్చి అట్లీస్ట్ ఆ కొంచెం ఎక్స్ప్లోర్ చేయకపోతే ఆ ఫీలింగ్ రాదు కదా గోవాకి వచ్చి చిల్ అయిన ఫీలింగ్ సో వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్ ఇక్కడికి బెన్స్ వ్యాక్స్ మ్యూజియం అని చెప్పా కదా సో ఐ టోల్డ్ యూ కదా జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అంతే మా ప్లేస్ నుంచి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు ఇక్కడ సో రీచ్ అయిపోయాము ఎర్లీగానే బట్ ఇక్కడ ప్లేస్ చూస్తే మొత్తం ఎంటీ అంటే ఒక 1-2 కార్స్ తప్ప మొత్తం ప్లేస్ పార్కింగ్ అంతా ఎంటీ ఉంది సో మరి ఇది ఉందో లేదో తెలీదు అంటే ఆఫ్ సీజన్ కదా సో అంటే జనరల్గా ఇలాంటి ప్లేసెస్కి మెయింటెనెన్స్ అది ఎక్కువ ఉంటుంది స్టాఫ్ ఇదంతా తెలిసిందే కదా వాళ్ళ శాలరీస్ అలా అని సో ఆఫ్ సీజన్ చాలా వరకు ప్లేస్ అని షట్ డౌన్ చేస్తారు సో ఇది ఉందో లేదో ఒకసారి మా వాళ్ళు వెళ్ళారు కనుక్కోవడానికి ఐఎమ్ హోపింగ్ ఉంటుందని ఉంటే ఇట్స్ ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి నార్మల్గా థియేటర్స్ అని మాల్స్ అని ఇవన్నీ కామన్ అయిపోయాయి ప్రతి ప్లేస్లో ఇప్పుడు పెద్ద సిటీసే అవసరం లేదు నార్మల్ ఊర్లలో కూడా మాల్స్ థియేటర్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా బట్ ఇలాంటివి చాలా తక్కువ మనకి సో నాకు తెలిసి నేను విన్నది ఐ థింక్ పూణేలో ఎక్కడ ఒకటి ఉంది సో ఇది ఒకటి బేర్లీ ఒక 3-4 అనుకుంటా అంటే నా ఐడియా ఉన్నంత ప్రకారం సో అన్ని ప్లేస్లో ఇలాంటివి ఉండవు కాబట్టి ఇలాంటివి మేబీ మీరు వచ్చినప్పుడు యూ కెన్ కన్సిడర్ దో ఇట్స్ టూరిస్టీ స్టిల్ కొంచెం అట్లీస్ట్ ఓన్లీ ఆ బీచెస్ అంటే గోవా అంటే చాలా మందికి ఫీలింగ్ ఏంటంటే బీచెస్ షాక్స్ అంతకుమించి ఏముంటుంది ఇక్కడ అనుకుంటారు సో అలా కాదు చాలా ప్లేసెస్ ఉన్నాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ చూద్దాం లోపలికి వెళ్ళి అండ్ వీళ్ళని అడగాలి ఇప్పుడు కెమెరా వాళ్ళు అలౌ చేస్తారా లేదా అంటే ఫొటోస్ అంటే ఓకే కానీ వీడియో కెమెరాకి మరి వాళ్ళ రూల్స్ ఏంటో తెలియదు కదా సో ఒకసారి అడిగి విల్ ట్రై టు కన్విన్స్ దెమ్ లోపలికి పర్మిషన్ కావాలి అని చూద్దాం
మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం అండ్ 90 మూవీ ఎఫెక్ట్ అంతా. అండ్ బయటకు వచ్చాక మేము చిన్న చిన్న గేమ్స్ అవి ఆడాం, సరదాగా అనిపించింది. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే మ్యూజియంకి అక్వేరియంకి 90 కలిపి పర్ పర్సన్ పర్ ఎంట్రీ, లైక్ యూనో అక్వేరియంకి ఒక 250, అలా 250 750 అవుతుంది ఒక పర్సన్కి 3 మొత్తం ట్రై చేయాలంటే. బట్ మనం మొత్తం 3 కాంబోలో తీసుకుంటే 600కి ఇస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ డీల్. ఐ థింక్ 200 పడుతుంది ఒక్కొక్క దానికి. 90 ఫ్రాంక్గా నాకు అంటే నార్మల్గా మనం హైదరాబాద్లో సిటీస్లో అలా వెళ్తాం కదా 70 అలానే అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేయొచ్చు. బట్ అక్వేరియం కూడా నేను పైన అదంతా క్లోజ్డ్ డోమ్ ఇదంతా ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేసా. బట్ అంత పెద్దగా లేదు, కానీ ఇక్కడ ఫిష్ టైప్స్ చాలా ఉన్నాయి. అంటే నేను రెగ్యులర్ ఇంతకుముందు లైక్ 3-4 ప్లేసెస్లో వెళ్ళాను, లైక్ వేరే అబ్రాడ్లో కూడా వెళ్ళాను. బట్ నాకు అక్కడ కూడా లేని స్పీసీస్ ఇక్కడ కనిపించాయి అనమాట. అండ్ వాళ్ళు ప్రతిదానికి డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నారు ఇది ఆరిజిన్ ఏంటి ఎక్కడి నుంచి అని. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము లైక్ బాగా అనిపించింది డీటెయిల్గా వాటి గురించి చదవడం అండ్ వాటి దగ్గర నుంచి చూడడం వల్ల. నెక్స్ట్ టైం మీరు వస్తే పక్కా ట్రై చేయండి. అండ్ వ్యాక్స్ మ్యూజియం కూడా ఐ డెంట్ ఫ్రాంక్లీ నేను మన దగ్గర అంత బాగోదేమోలే, అంత గ్రేట్ ఉండదు అనుకున్నాను. బట్ చాలా బాగా చేశారు. నాకు కొన్ని ఇవి అయితే లైక్ రియలిస్టిక్, చాలా రియల్గా అనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుండే. నాకు ఒక పాయింట్లో ఎలా డౌట్ వచ్చిందంటే నిజంగా వీళ్ళు మనిషిని ఏమన్నా నిల్చోబెట్టారు అందుకే టచ్ చేయొద్దన్నారేమో అనుకున్నాను. అంత రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఫన్ ఉంది. సో అంకుల్ కూడా వాళ్ళ మా మావయ్య కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయనకి ఆ 90 అది తెలియదు అనమాట ఎలా ఉంటుంది అని, ఫస్ట్ టైం చూసారు. సో ఆయన అడుగుదాం ఎలా అనిపించింది, కమ్మ నీకు ఎలా అనిపించింది 90 ఎఫెక్ట్? 90 ఎఫెక్ట్ కాస్త భయం వేసింది. అక్వేరియం బాగుంది, వ్యాక్స్ మ్యూజియం బాగుంది. 90 ఎఫెక్ట్ యాక్చువల్గా అది కొంచెం ఇట్లా కదులుతుంది కదా, దానికి కొంచెం టెన్షన్ పడ్డారనమాట. సో ఇమాజిన్ చేసుకోండి, మనకి జస్ట్ 90లో కూర్చొని ఆ ఫీలే అలా ఉంటే, నువ్వు నాకు నచ్చే మూవీలో పాపం బ్రహ్మానందం గారిని రియల్గా దాంట్లో కూర్చోబెట్టారు, ఎలా ఫీల్ అయి ఉంటారో. సో ఇట్స్ నైస్, ఇట్స్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. మాకు 600 పర్ పర్సన్, ఒక హాఫ్ డే అయిపోయింది ఇక్కడ టైం స్పెండ్ చేయడం. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు లంచ్ చేయాలి. మేము అనుకుంది ఏంటంటే డైలీ బయటే తింటున్నాం, అంటే బయట ఫుడ్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ మళ్ళీ ఆ హోటల్లో వెళ్ళి అది ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది తెలియకుండా అక్కడ కూర్చొని ఒక 2-3 hours అలా కూర్చొని. దాని బదులు వితౌట్ పార్సల్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం, లేకపోతే రూమ్ నుంచి ఆర్డర్ చేసుకుందామని చేసుకొని కొంచెం ఎండ తగ్గాక ఈవినింగ్ చెప్పా కదా థండర్ వరల్డ్కి ప్లాన్ చేస్తున్నామని. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ప్లాన్ ఫర్ ద డే థండర్ వరల్డ్ అండ్ సాటర్డే నైట్ బజార్. సో నాకు తెలిసి ఈ రెండు యాజ్ పర్ ద ప్లాన్ ఇవాళ కవర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో హోమ్ నా ఫుడ్ తీసుకొని. మా వాడు మొత్తం టాలెంట్ అంతా ఉపయోగించి అక్కడ గేమ్ ఆడాడు, కరెక్ట్గా చెప్పినట్టు 18 నెంబర్ కౌంట్ వేసాడు అనమాట. సో దానికి ఫ్రూటీ ఇచ్చారు, ఎండకి మంచి సేవ్ అవుతుంది. ఇప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ చూసుకో. ఎక్స్పైరీ డేట్ చూడకుండా తాగుతున్నా. అయ్యో లేదు ఉంది. One eternity later. హలో అగైన్. సో చెప్పా కదా మార్నింగ్ మేము ఆ వ్యాక్స్ మ్యూజియం అటంతా వెళ్ళి వచ్చాక లంచ్ ఇంటికి ఆర్డర్ చేసాం. ఎవ్రీడే మేము బయట తింటున్నాం, అంటే ఎక్స్పెన్స్ ఒకటి పక్కన పెడితే అక్కడే ఒక 2-3 hours వేస్ట్ అయిపోతుంది మాకు. వేస్ట్ కాదు, అక్కడే కూర్చుంటున్నాం అట్లా రిలాక్స్ అయ్యి. సో ఇలా కాదు అని చెప్పి లంచ్ ఇంటికి ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. సో జొమాటోలో ఒక ప్లేస్ నుంచి ఆర్డర్ చేసాం. అండ్ అది మేబీ కొత్త రెస్టారెంట్ అనుకుంటా, రేటింగ్స్ అంతా లేదు, బట్ స్టిల్ ఓకేలా అని చెప్పి ఆర్డర్ చేస్తాం. కానీ అసలు బాగాలేదు ఫుడ్. సో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. సో లంచ్ చేసాము, కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యి. ఎండ చెప్పాను కదా చాలా ఉంది అని, ఇప్పుడు కొంచెం బెటర్. 6 o'clock అయినా చూడండి నా ఫేస్ పైన ఎలా పడుతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము థండర్ వరల్డ్కి వచ్చాం. థండర్ వరల్డ్ బేసిక్గా ఇది ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ థీమ్ పార్క్. అది గోవాలో స్టార్ట్ చేశారు. సో అది ఎలా ఉంటుంది అంటే నేను దీని గురించి విన్నా కానీ రాలేదు ఎప్పుడు. సో లైక్ నా కజిన్స్ వీళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది అని. ఇప్పుడు అక్కడికి ఇప్పుడే రీచ్ అయ్యాము. ఆ ప్లేస్ నుంచి అగైన్ చెప్పాక చాలా దగ్గరలో ఉంది, ఒక 14-15 minutes లోపలే ఉంది. ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకుని లోపల చూడాలి. అంటే ఇది నేను విన్నది ఏంటంటే లైక్ సూపర్ హీరోస్ సూపర్ పవర్స్ అలా ఉంటుంది కదా, మొత్తం ఇట్లా మ్యాజికల్ థండర్స్ ఇట్లా వచ్చి ఆ టైప్లో ఉంటుంది. ఎలక్ట్రిక్ దీంతో గేమ్స్ అట్లా ఇది అన్నారు. సో లోపలికి వెళ్ళి మనం అది ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో.
కదా, ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన స్కూల్లో నార్మల్గా సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా, సో చిన్నప్పుడు మనతో చేయమంటారు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని. సో ఆ టైప్లో అనిపించింది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా గోవా విజిట్ చేస్తే ట్రై చేయండి. అండ్ మీకేమనిపించినది కామెంట్స్లో మెన్షన్ చేయండి పక్క. సో ఇప్పుడు ఇవాళ డే అంతా యాజ్ పర్ ద ప్లాన్ జరిగిపోయింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళాం అండ్ నైస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. ఇప్పుడు మేము సాటర్డే నైట్ మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, సో ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయ్యాం. ఇది కూడా దగ్గరలోనే ఉంది, అర్పురాలోనే ఉంది ఇది కూడా సాటర్డే నైట్ మార్కెట్. ఇప్పుడు ఇది చూసి దాన్ని బట్టి అంటే ఒకవేళ అది కూడా కంటెంట్ చాలా ఎక్కువ వచ్చిందంటే నాకు 2 క్లబ్ చేసి మరీ పెద్ద ఒక 1 hour వీడియో అలా చేయడం కాకుండా సో సపరేట్గానే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏమైందిరా నువ్వు చెప్పుకో. నిన్న ఇప్పుడు సాటర్డే నైట్ మార్కెట్ మన అర్పురాలో ఉందని చెప్పాను కదా, అక్కడికి స్టార్ట్ అయ్యాం. నాకు తెలిసి ఇవాళ ఈ వీడియో కంటెంట్ చాలా వచ్చింది మాకు. సో ఇప్పుడు అర్పురా దాంట్లో కూడా నైట్ మార్కెట్ మొత్తం షాపింగ్ అది కాబట్టి ఒకవేళ అది కూడా ఎక్కువ వీడియో వస్తే కనుక నేను దాన్ని 2 క్లబ్ చేసి ఒక 1 hour వీడియో అలా చేయడం నాకు ఇష్టం లేదు. సో డివైడ్ చేసి సపరేట్గా పోస్ట్ చేస్తాం. అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది ఏంటి అన్నది మనకి. లెట్స్ గో దేర్ అండ్ సీ. వచ్చేసాం మేము. థండర్ వరల్డ్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే నాకు చిన్నప్పుడు మనం స్కూల్లో ఈ జరిగేవి కదా, మన సైన్స్ ఎగ్జిబిషన్ ఇట్లాంటివి పిల్లలతో చేయించాలి డిఫరెంట్గా. అలా నాకు చాలా క్రియేటివ్గా అనిపించింది అది. లైక్ పర్ పర్సన్ అది 400 ఛార్జ్ చేశారు అండ్ ఇప్పుడు ఏదో ఆఫర్ నడుస్తుందని 350 పర్ పర్సన్ టికెట్ ఛార్జ్ చేశారు. సో టోటల్గా ఒక 45 minutes లోపల అంతా ఉంటుందన్నమాట. 45 minutes 30 to 45 minutes పడుతుంది. అండ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ షో కూడా ఒకటి చేస్తారు మొత్తం ఆ పవర్తో ఇట్లా చేసి. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ట్రయింగ్, ఎందుకంటే ఇది స్పెషలీ ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలామంది చేసి ఉండకపోవచ్చు ఇప్పటికి. నెక్స్ట్ టైం మీ గోవా విజిట్లో పక్కా ప్లాన్ చేయండి. అండ్ దాని తర్వాత అర్పురా సాటర్డే నైట్ మార్కెట్ కూడా వెళ్ళాం కదా. యాక్చువల్గా చాలా బాగుంది మార్కెట్. ఐ థింక్ లైక్ ఇట్స్ హ్యూజ్. చాలా మన నార్మల్గా హైదరాబాద్లో కూడా గ్రౌండ్స్లో చేస్తారు కదా, సో హ్యూజ్ మార్కెట్, అన్ని కలెక్టివిటీస్ అండ్ డ్రెస్సెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే నాకేమైందంటే జస్ట్ 2 days బ్యాక్ నేను మొన్న అంజునా ఫ్లీ మార్కెట్కి వెళ్ళా కదా, లైక్ ప్రీవియస్ వీడియోలో చూసుంటారు మీరు. సో నాకు అది ఇది చూస్తే అంటే సేమ్ లైక్ డ్రెస్సెస్ కానీ అండ్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ బయట ఎక్కడైనా చూస్తే ఓవరాల్గా సేమ్ సిమిలర్ ప్రైజెస్ ఉన్నాయి. సో నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. అది ఒక్కటి తప్పితే ఐ థింక్ మేబీ ఫస్ట్ నేను ఇది విజిట్ చేసి ఉంటే కనుక నాకు ఇది ఎక్కువ నచ్చుండేది. బట్ ఆల్రెడీ చూసేసిందే కదా, సో బట్ కంపేర్ చేస్తే స్టాల్స్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి అర్పురా సాటర్డే నైట్ బజార్లో. అండ్ వాళ్ళ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. లైక్ నార్మల్ స్ట్రీట్ షాపింగ్ అలా కాకుండా ప్రాపర్గా అరేంజ్ చేశారనమాట. అండ్ అక్కడ మ్యూజిక్ ఇదంతా అరేంజ్ చేశారు. దస్ లైక్ లైవ్ బార్ ఇలా కూడా పెట్టారు, లైక్ నార్మల్ మన క్లబ్స్లో ఉండేలాగా. సో ఇట్స్ నైస్, ఇట్స్ క్లాసీ ఉంది. క్రౌడ్ ఈజ్ ఆల్సో వెరీ డీసెంట్. సో నెక్స్ట్ టైం మీ విజిట్లో రెగ్యులర్గా ఈ మార్కెట్స్ అని పెడుతూనే ఉంటారు. ఐ థింక్ గోవాలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక ఏరియాలోనో ఎవ్రీడే ఒక మార్కెట్ ఉంటుంది. లైక్ మొన్న మేము వెళ్ళింది అంజునా వెడ్నెస్డే మార్కెట్. సో ఇవాళ సాటర్డే ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఐ థింక్ ఒక ట్యూస్డే కూడా ఎక్కడ ఉంది. నో నిన్న ఫ్రైడే వాగటార్లో నైట్ బజార్ పెట్టారు. సో అలా చూసుకుంటే ఐ థింక్ నైట్ మార్కెట్స్ ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో యూ వుడెంట్ మిస్ మచ్. ఏదో ఒక మార్కెట్కి వెళ్ళా మీకు సేమ్ అనిపిస్తుంది, అదే ఫీల్ వస్తుంది. ట్రై ఆల్ దీస్. ఇవాళ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. మీకు మా వీడియో ఎలా నచ్చింది అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్ మేము చేస్తే బాగుంటుంది అన్నది మీరు మాకు సజెషన్స్లో లైక్ కామెంట్స్లో మెన్షన్ చేస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ అండ్ విల్ ట్రై టు డూ ఆల్ దోస్. రైట్, సో ఇప్పటికీ అయితే ఐమ్ సూపర్ టైర్డ్. గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.